నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్లోని మామిడి రైతుల పరిస్థితి రోజు రోజుకు అత్యంత దయనీయంగా మారుతుంది. ముఖ్యమంత్రి గారు మా గోడు వినండి, మమ్మల్ని ఆదుకోండంటూ జిల్లాలోని మామిడి రైతులు గొంతెత్తి వేడుకుంటున్నారు. ప్రభుత్వం అన్నదాతలపై సానుకూలతతో ప్రోత్సాహక ధర ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో వ్యాపారుల అరాచకాల వల్ల రైతులకు ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. గతేడాది దామల చెరువు, పుత్తూరు, తిరుచానూరు, ఎర్రవారిపాలెం మార్కెట్లో తోతాపురి రకం మామిడి టన్ను ధర గరిష్టంగా 8,000 రూపాయలు మాత్రమే పలికింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా జోక్యం చేసుకుని జిల్లా యంత్రాంగం ద్వారా పల్ప్ ఫ్యాక్టరీల నిర్వహణపై ఉక్కుపాదం మోపి హెచ్చరికలు జారీ చేయడంతోనే ఆ మాత్రం ధర సాధ్యపడింది. దానికి అదనంగా ప్రభుత్వం కిలోకు 4 రూపాయల చొప్పున ప్రోత్సాహక ధర ప్రకటించడంతో మొత్తంగా కిలోకు 12 రూపాయల చొప్పున రైతుకు అందాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఎంతగా ఒత్తిడి పెంచినా చాలా పల్ప్ ఫ్యాక్టరీల నిర్వాహకులు ఆ 8 రూపాయలు కూడా రైతులకు సక్రమంగా చెల్లించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో సీజన్ ప్రారంభమైన కొత్తలో మండీల వద్ద చిన్న సైజు మంచి రంగు కలిగిన తోతాపురి కాయలు కిలో 15 రూపాయల నుంచి 17 రూపాయల దాకా పలికాయి. అలాగే ఎక్కువ సైజ్ మంచి రంగు ఉన్న కాయలు కిలో 10 రూపాయల వరకు, ర్యాంపుల వద్ద కిలో 7 రూపాయల వరకు చొప్పున ధర లభించింది. అయితే ఆ సంతోషం రైతులకు ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాత ర్యాంపులు, మండీల నిర్వాహకులు సిండికేట్గా మారి ఏకపక్షంగా ధరలు తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో 3 రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీజన్ ప్రారంభమై 1-2 నెలలు గడిచేసరికి చెట్లపై ఉన్న కాయలు పూర్తిగా పక్వానికి వచ్చేస్తాయి. ఆ సమయంలో రైతులు వాటిని ఏదో ఒక ధరకు విక్రయించుకోవాల్సిందే, లేదంటే అవి చెట్లపైనే మాగిపోయి కుళ్ళిపోతాయి. సరిగ్గా రైతుల ఈ నిస్సహాయ స్థితిని పెట్టుబడిగా మార్చుకుంటున్న స్థానిక వ్యాపారులు, దళారులు కిలో 3 రూపాయలకే కొంటూ నిలువు దోపిడీకి తెరలేపారు. వాస్తవానికి పల్ప్ ఫ్యాక్టరీలు రైతుల నుంచి తోతాపురి మామిడిని కిలో 7 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నప్పటికీ అక్కడ మరో రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు తమ ట్రాక్టర్లలో మామిడికాయలను ఫ్యాక్టరీల వద్దకు తీసుకువెళితే అక్కడ అన్లోడింగ్ చేయడానికి 2-3 రోజుల సమయం పడుతుంది. దీనివల్ల రైతులు 2-3 రోజుల పాటు అదనంగా ట్రాక్టర్ రెంట్, డ్రైవర్ జీతం, వారి భోజన ఖర్చులు భరించాల్సి వస్తుంది. ఈ సుదీర్ఘ నిరీక్షణ, అదనపు ఖర్చును తట్టుకోలేక రైతులు తమ పంటను ఫ్యాక్టరీలకు తరలించకుండా సమీపంలోని మండీలకు, ర్యాంపులకు తీసుకెళ్లి కిలో 3 రూపాయలకే తెగనమ్ముకుంటూ నష్టపోతున్నారు. పోనీ బయటి రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యాపారులు ఎక్కువ ధర చెల్లించి రైతుల నుంచి కాయలు కొనేందుకు ఆసక్తి చూపుతున్న స్థానిక వ్యాపారులు వారిని రౌడీల్లా అడ్డుకుంటూ దాడులకు పాల్పడుతున్నారు. ప్రస్తుత సీజన్ ప్రారంభంలోనే మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక వ్యాపారి దామల చెరువు వద్ద రైతులకు ఎక్కువ ధర ఇస్తానని ఆఫర్ చేయడంతో అతడికి స్థానిక వ్యాపారులు కొందరు కలిసి దారుణంగా చితకబాడడం ఇక్కడి మాఫియా ముఠాల అరాచకత్వానికి అద్దం పడుతోంది. దీనికి తోడు దామల చెరువు పరిసరాల్లో నడుస్తున్న 15 ర్యాంపుల్లో పలు చోట్ల సూట్ పేరిట మామిడి రైతులకు అదనంగా టోపీ పెడుతున్నారు. సూట్ పేరుతో టన్నుకు 65 కిలోల కాయలను ఉచితంగా నొక్కేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న అన్నదాతలు, వ్యాపారుల ఈ దోపిడీని మౌనంగా భరించాల్సి వస్తోంది. కిలోకు 4 రూపాయల ప్రోత్సాహక ధర ప్రకటించిన ప్రభుత్వం పట్ల రైతులు కృతజ్ఞతతోనే ఉన్నా అంతంత మాత్రాన వారికి గిట్టుబాటు ధర లభించినట్లు కాదు. జిల్లాలో మామిడి సాగుకు ఎకరాకు 35,000 నుంచి 40,000 వరకు పెట్టుబడి ఖర్చవుతోంది. పెద్ద రైతులకైతే ఈ ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో టన్నుకు 16,000 రూపాయలు పలికితే గాని రైతుకు పెట్టుబడి పోను కాస్తైనా గిట్టుబాటు కాదు. కాబట్టి ప్రభుత్వం కేవలం ప్రోత్సాహక ధర ప్రకటించి చేతులు దులుపుకోకుండా మండీ వ్యాపారులు, ర్యాంప్, పల్ప్ ఫ్యాక్టరీల నిర్వాహకులు ఖచ్చితంగా టన్నుకు 12,000 రూపాయలు చెల్లించేలా కఠినమైన ఒత్తిడి తేవాలి. అదే సమయంలో పల్ప్ ఫ్యాక్టరీల నిర్వాహకుల సమస్యలపైన దృష్టి సారించాలి. లేని పక్షంలో గత ఏడాది ఎదురైన చేదు అనుభవాలతో పలువురు రైతులు మామిడి తోటలను నరికేసినట్లుగానే ఈ ఏడాది కూడా మరింత మంది రైతులు మామిడి సాగుకు పూర్తిగా వీడ్కోలు పలికే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.